ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వారం రోజులుగా సాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహితులు, సైన్యాధినేతలు, కీలక అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దేశం తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ ఆయన ఒంటరైపోయారు. ఇదే సమయంలో ఖమేనీ లొంగిపోవాలంటూ అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఖమేనీ అంతంతోనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ చెబుతోంది. శత్రువులకు తలొగ్గే ప్రసక్తి లేదని ఖమేనీ స్పష్టం చేస్తున్నప్పటికీ సన్నిహితులను కోల్పోవడం ఆయనకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఖమేనీ శకం ముగిస్తే ఆయన వారసుడు ఎవరనే చర్చ నడుస్తోంది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్పై ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. సుదీర్ఘకాలంగా ఇరాన్ పాలకుడిగా ఉన్న ఖమేనీకి అత్యంత సన్నిహితులు 15 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ముఖ్యుడు ఆయన రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీ. గత 20 ఏళ్లుగా పాలనా వ్యవహారాల్లో ముజ్తబా ఖమేనీ కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ రాజకీయ వర్గాలు, మత పెద్దలు, సైనిక అధికారులను సమన్వయం చేయడంలోనూ ఆయన కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్తో ముజ్తబాకు బలమైన సంబంధాలున్నాయి. దీంతో తాజా ఉద్రిక్త పరిస్థితుల్లో దేశాన్ని నడిపించడంలో ముజ్తబానే ముందుంటారని తెలుస్తోంది. అందుకే ప్రభుత్వ వర్గాల్లోనూ అలీ ఖమేనీ తదుపరి వారసుడిగా ముజ్తబా పేరు వినిపిస్తోంది. అయితే ఈ రేసులో వినిపిస్తున్న మరో పేరు అలీ రెజా అరాఫీ. ఖమేనీకి నమ్మిన బంటు. నిపుణుల అసెంబ్లీకి డిప్యూటీ చైర్మన్గా, గార్డియన్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇరాన్ అధికార నిర్మాణంలో ఆయనకున్న విస్తృతమైన అధికారాలు అరాఫీని ఈ రేసులో నిలబెట్టాయి. ఇటు అలీ అస్గర్ హెజాజీ పేరు కూడా వారసుడి జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీం లీడర్ ఖమేనీ కార్యాలయంలో అలీ అస్గర్ రాజకీయ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఖమేనీ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్న వారిలో గొలం కూడా ఉన్నారు. న్యాయ నిఘా వ్యవస్థలో ఆయన దశాబ్దాల పాటు సేవలు అందించారు. మరి వీరందరిలో ఖమేనీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో వేచి చూడాలి.